జన్మము ఉంటుంది. హల్లెలూయా. అది ఇప్పుడు మనం రెండు చూసాం. ఒకటి పుట్టుక, చెప్పండి, రెండవది చావు. ఈ రెండు మనకు తెలియదు. పుట్టి పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత మనకు అంతా తెలుస్తుంది. ఈవిడ నా అక్క, ఇతడు నా మామ, ఇతడు మా పాస్టర్ గారు, ఇతడు మా తమ్ముడు అనేది తెలుస్తుంది. గమనించండి, చావప్పుడు పుట్టుకప్పుడు తెలియని విషయాలు తర్వాత తెలుస్తాయి. ఈ వ్యక్తి ఈ జీవితంలో పెద్దవాడు అవుతా ఉన్న కొలది అందరి దగ్గర మంచి మన్నన పొందుతున్నటువంటి సమయంలో బెల్లము దగ్గరికి చీమలు ఎట్లా చేరుకుంటాయో అట్లా సంబంధమైన ప్రతి వ్యక్తి వచ్చి ఇలాంటి వ్యక్తులను కలుస్తూ ఉంటారు. సంబంధం ప్రతి వ్యక్తి వచ్చి సహాయాన్ని కోరుతూ ఉంటాడు. సంబంధం పుట్టినప్పుడు రాని వ్యక్తి కూడా, చనిపోయినప్పుడు రాని వ్యక్తి కూడా బ్రతికుండగా సహాయం కొరకై వస్తూ ఉంటారు. సహాయం కొరకై వెంట తిరుగుతూ ఉంటారు. సహాయం కొరకై వేడుకుంటూ ఉంటారు. సహాయం కొరకై ఎన్నో రకాల పొగడ్తలు పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. నువ్వు చచ్చినప్పుడు వచ్చినా, నువ్వు బ్రతుకున్నప్పుడు వచ్చినా రాకపోయినా 4 విషయాలు చెప్పి నేను తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. దగ్గరకు అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాను మనం చేస్తున్నాను. మత్తయ్య గారు నన్ను ప్రేమించి, మా సామ్యుల నాన్న ప్రేమించి, వర్తమానం మీదే అని తమ్ముడు తిమోతి కూడా చెప్పడం జరిగింది. నాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా వందనాలు మీకు కూడా వందనాలు. హల్లెలూయా. 3 విషయాలు చెప్తాను. ఒకటి, బ్రతికి ఉండగా, ఒకటి మనుష్యుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి బ్రతికుండగా. ఇవాళ చనిపోయి ప్రభువును నిద్రించినటువంటి తమ్ముడు నూకరాజైనా కానీ, సేవకుడిగా నేను కానీ, ఇంకెవరైనా ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి. చనిపోవడం, పుట్టడం రెండు కామనే. నువ్వు భూమి మీద ఎప్పుడు పుట్టావో అప్పుడే ఇక నువ్వు చనిపోతావని కూడా రికార్డ్ చేసుకోవాల్సిందే. నేను బ్రతుకుతానడానికి లేదు. వాక్య ప్రకారంగా 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన ప్రకారంగా నేను బ్రతుకుతాను అని చెప్పడానికి ఎవడికి, రాజైనా, రెడ్డైనా, అధికారి అయినా, ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద ప్రవక్త అయినా లేదు. ప్రవక్తలే చనిపోయారు, అపోస్తులే చనిపోయారు, అబ్రహాము లాంటి విశ్వాసులకు తండ్రి అయిన వాడే చనిపోయాడు. వీళ్ళందరూ చనిపోగా మనం మాత్రం ఉంటామా భూమి మీద? 89వ కీర్తనలో 48వ వచనం చదవండి. మరణమును చూడకుండా బ్రతుకు నరుడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది నాన్న, ఉందా? అంటే అర్థం ఏంటి? మరణించాల్సిందే. ఇప్పుడు మా అక్క నూకరాజు గురించి చాలా మంచి విషయాలు తమ్ముడు తిమోతి, ఎంత మంచివారైనా, అవునా కదండి, ఎంత చెడ్డవారైనా, ఎంత మంచివారైనా, ఎంత చెడ్డవారైనా, ఈ మరణం అనేది చెప్పండి మన కడపటి శత్రువు. ఈ మరణం అనేది మన కడపటి శత్రువు కనుక ఒక దినమున ఇది మనల్ని తీసుకుని వెళుతుంది. అది పక్కన పెట్టండి. బ్రతుకు ఉండగా చేసే పనుల గురించి మాట్లాడుతున్నా నేను. బ్రతికి ఉండగా మనుషుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తా ఉన్నాం? మనుషుల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాం బ్రతికుండగా? మనుషులంటే భూమి మీద ఉన్న వారందరూ, అన్యులే కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ కులస్థుడైనా కావచ్చు, మనకంటే ఎక్కువ చదవచ్చు, మనకంటే తక్కువ చదవచ్చు, మనకంటే అజ్ఞాని కావచ్చు, మనకంటే జ్ఞాని కావచ్చు, మనకంటే భవనాలు ఉండొచ్చు, మనకంటే ఎక్కువగా పొలాలు స్థలాలు ఉండొచ్చు. మనుషులు, వారి పట్ల నీవు ఎట్లా వ్యవహరిస్తున్నావు? ఆ వ్యవహారములకు వచ్చేటప్పటికల్లా నూకరాజు గారికి మంచి పేరు ఉంది. ఆ వ్యవహారంలోకి వచ్చేటప్పటికల్లా నూకరాజు గారికి మంచి పేరే ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటి? మంచి పేరు ఉండబట్టే కదా. చనిపోయినప్పుడు వెళ్ళలేదు, చనిపోయినప్పుడు చూడలేదు, మరి ఎందుకులే వెళ్ళాలి అని అనుకోలేదు. తను చనిపోయిన వారం తర్వాత అనుకుంటాను, వారమో 2-3 రోజుల తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు రావడం అనేది ఈ ప్రాంతానికి ఒక గొప్ప పేరది. ఈ ప్రాంతానికి గొప్ప పేరది. ఒక ఎమ్మెల్యే గారు రావడం అంటే, ఒక మాజీ ఎమ్మెల్యే రావడం, తర్వాత చాలా మంది వైసీపీ లీడర్స్, టీడీపీ లీడర్స్ చాలా మంది అతను చూడడానికి వచ్చారు. అందరితో నేను మా ఆయన గారు కూర్చొని చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే
మనుషుల పట్ల ఇతడు వ్యవహరించిన తీరు, మనుషుల పట్ల ఇతడు చూపించే గౌరవం, మనుషుల పట్ల ఇతనికి ఉన్నటువంటి విధేయత, మనుషులకు ప్రేమించే విధానము నూకరాజు గారు తెలుసుకున్నారు. హల్లెలూయా. అంటే ఇతను చనిపోయిన తర్వాత కూడా ఒక పాఠాన్ని నేర్పించి వెళ్ళిపోయాడు. భూమి మీద నీవు ఏదైనా ఒక పాఠాన్ని నేర్పించి వెళ్ళాలి. ఈ నేర్పించాడు, పెద్దల దగ్గర వెళ్ళకుండా నేర్పించాడు. ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టి, ఒక మారుమూల గ్రామంలో పుట్టి, ఈరోజు ఈ స్థాయిలో, మొన్న ప్రసాద్ అనేటువంటి పట్లాసింగ్ ప్రసాద్ అనే వ్యక్తి అయితే ఇతని గురించి ఏడుస్తున్నాడు. నిజంగా వండర్ఫుల్ అండి, చాలా మంచోడు, చాలా మంచోడు అని ఆ పట్లాసింగ్ ప్రసాద్ అనే వ్యక్తి ఇతని గురించి చెప్పి నేను ఏడ్చాను, అతను ఏడ్చాడు, ఇద్దరు ఏడ్చాము. ఇంత మంచి వ్యక్తి ఇంత తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ప్రేమగా చూసుకున్న అన్న అక్క తమ్ముళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయాడనే బాధ ఉంది. ఎప్పటికైనా వెళ్ళాలి, ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళాల్సిందే. వెళ్ళక ముందు మానవ జీవితమును కలిగి ఉన్న మనం భూమి మీద ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఇది మాట్లాడుతున్నాను. జననము కామన్, మరణము కామన్, జీవించడం కూడా కామనే. ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? కొంతమందికి అయితే నలుగురు పెడతానే ఉంటారు. కొంతమందికి వీడు తాగుబోతుడు, వీడు వ్యసనపరుడు, వీడు చాలా దుర్మార్గుడు, వీడు చాలా దుష్టుడు. నాకు తెలుసు నూకరాజు గారికి ఆ మాటలే ఎవరు అనలేదండి, నేను వెళ్ళలేదు. ఎవరు అన్నారేమో నాకు తెలియదు, కానీ అనరు, నాకు తెలిసి అనరు, నాకు తెలిసి. ఎందుకంటే ఆ ఫస్ట్ జనరేషన్ కాకుండా ఆ సెకండ్ జనరేషన్ వారి పిల్లలు కూడా అదే విధేయత కలిగి మెయింటైన్ చేస్తున్నారు, అదే విధేయత మెయింటైన్ చేస్తున్నారు. అది మనం కలిగి ఉండాలి జీవితంలో, అది చాలా అవసరము. మనుషులు ఏమండి, మత్తయి సువార్త మాటను చూడండి. ఆ మాట మనం చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిస్తున్నప్పుడు మనకు తెలుస్తారు. చూడండి 6:16 వచ్చిన చేత 5:16 చూడండి. మనుష్యులు 5:16 అండి. మనుష్యులు అది చూడాలండి. నువ్వు బ్రతికుండగా, ఓ మానవుడా, ఓ మనిషి, నువ్వే జాతి వాడవైనా, కులస్తుడవైనా, నువ్వెవరైనా కానీ, ఏ మతస్థుడవైనా కానీ, వాక్యం చెప్తుంది మనుష్యుడు నీ సత్క్రియలను చూడాలి. ఎంతమంది సత్క్రియలు చూస్తున్నారు మనలోని? మనలో అన్ని చెడు కార్యాలే చూస్తున్నారు ఎక్కువగా. అన్ని చెడు కార్యాలు, అన్ని చెడు 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 చెడు. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, బ్రతికి ఉండగా మనుష్యులందరూ కూడా నీ యొక్క సత్క్రియలను చూడాలి, నీ మంచి కార్యాలు చూడాలి, నువ్వు చేసిన మంచి పనులు చూడాలి. సత్క్రియలు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో, సత్క్రియలు చేయకుండానే నువ్వు చనిపోతా ఉన్నావేమో, సత్క్రియలు చేయకుండానే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నావేమో. నాకు తెలిసి ఇతనికి ఒక 52 సంవత్సరాలు మంచి కార్యాలు చేసి చనిపోయాడు. నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి శాశ్వతం కాదు. మంచి కార్యం చేసి చనిపోయాడు. వారి క్రియలు వారి వెంట వెళ్ళును. మనం చనిపోతే మన క్రియలు, చెప్పండి, మన వెంట వస్తాయి. కనుక నువ్వు బ్రతికుండగానే మంచి క్రియలు చెయ్యు, మంచి పనులు చెయ్యు, సత్క్రియలు చెయ్యు, అందరి చేత మంచి మన్నన పొందాలని దేవుడు ఈ ఉదయకాలంలో ఈ వర్తమానం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చనిపోయిన తరువాత ఎంత మూర్ఖుడు చనిపోయినప్పుడు వచ్చి ఇతను చాలా మంచోడండి అంటారు. బ్రతుకుండగా నీకు ఆ మాట చెప్పాలి. చాలా బ్రతుకుండగా ఎవడు చెప్పడు, ఆయన 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 ఇది అంటారు. చనిపోయిన తరువాత వచ్చి ఎవరిని మాటలు అక్కడ మంచి చెప్పకపోతే బాగోదని చెప్పి వెళ్తారు తప్ప, బ్రతుకున్నప్పుడు నీ కోసం ఎలా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన చనిపోయాడని మామూలుగా భౌతికంగా చెప్తున్నాం, కానీ ఆయన అందరి ప్రజల హృదయాలలో, చెప్పండి, బ్రతికి ఉన్నాడు. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి కార్యాల వల్ల. రెండవదిగా మనం చూస్తాం, గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది కుటుంబం పట్ల, మనుషుల పట్ల ఇంతవరకు చూసాం కదా. కుటుంబం పట్ల ఎలా ఉన్నాం మనము? కొందరు బయట మంచిగా ఉంటారు, కానీ చెప్పండి కుటుంబంలో కొంతమంది మంచిగా ఉండరు. ఇక్కడ నేను విన్న సిచ్యువేషన్ అదే నాకు కనబడుతుంది. అన్నయ్య తమ్ముడు అంత తొందరగా చావనే చావడు. అతనికి వ్యసనం ఉందా? త్రాగుతాడా? కైనా వేస్తాడా? సిగరెట్ తాగుతాడా? ముండల వ్యసనం ఉందా? అమ్మాయిలతో తిరుగుతాడా? ఆ వ్యసన పరులందరూ బాగానే ఉన్నారే,
ఈయన ఎందుకు చనిపోయాడు అంటే కుటుంబంలో అతనికి అశాంతి ఎక్కువైపోయింది, కుటుంబంలో అతనికి అపకీర్తి ఎక్కువైపోయింది. ఎంత మంచివాడికి ఆ కుటుంబంలో ఆదరణ లేదు అంటే, ఇంత మంచి వ్యక్తికి ఆ కుటుంబంలో నెమ్మది దొరకలేదు అంటే, ఇంత మంచి ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో కోఆపరేషన్ లేదంటే ఇంకెందుకు ఆ కుటుంబం? అలాంటి కుటుంబాలు భూమి మీద చెప్పండి ఎన్నో ఉన్నాయి. కుటుంబాలు ఆదరణ లేని కుటుంబాలు, సంతోషమైన కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు, భార్య మాత్రం బదులు గొడవ ఆడుకుంటూ ఒక రోజు 2 రోజులు ఆడుకుంటారు, మరలా మామూలు అయిపోతారు కదా. చాలా మంది భార్య భర్తలు మళ్ళీ మామూలు అయిపోతారు. భోజనం వండుతుంది, పెడతా ఉంటుంది, ఈయన కూడా పశ్చాత్తాపం పడతాడు. అనవసరంగా త్రాగుడు మత్తులో ఆమెను లేనిపోయిన మాటలు అనేసాను అని ఈడు కూడా బాధపడతా ఉంటాడు కదా. ఏ బాధ లేదు, ఏ త్రాగుడు లేదు. ఇంత మంచి అందమైన భార్యను ఉండగా నువ్వు ఇంకొక కులుకుతున్నావా, ఇంకొక తిరుగుతున్నావా అని భార్య అనడానికి కూడా అవకాశం లేదు. మనకు తెలియనటువంటి విషయాల నూకరాజు గురించి కానీ మిగతా వాళ్ళ గురించి మనకు తెలియనివా? ఇతనికి ఏ వ్యసనము లేదండి, మరి కుటుంబంలో ఆదరణ లేదు. నీ కుటుంబం నిన్ను ఆదరిస్తుందా? ఓ స్త్రీ, ఓ సహోదరుడా, భర్తగా ఉన్నావు, భార్యగా ఉన్నావు, నీ కుటుంబం నీకు ఆదరణ ఉందా? ఈరోజు ఎవరు సాక్ష్యం చెప్పినా అదే చెప్తున్నారు. నాకు ఇష్టం, చాలా బాధ అనిపిస్తుంది, కానీ అది చెప్పగా తప్పదనుకున్నాను, కానీ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కానీ చెప్తున్నాను. నిజంగా అలాంటి వ్యక్తి ఎవరు ఉండకూడదు భూమి మీద, అలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదు భూమి మీద. నిజం చెప్తున్నా, ఆ సాక్ష్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. నేను నీ కుటుంబంలో ఆదరణ లేకపోతే, నీ కుటుంబంలో సంతోషం లేకపోతే, నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే నాకు తెలిసి అది కుటుంబము కానే కాదు, అదొక నరక కోపము. చాలా మంది నరక కోపంలో బ్రతుకుతున్నారు. దానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు. యేసు దగ్గర రండి, మీరు ఎలాంటి చింతలు ఉన్నా ఆయన చింత యావత్తు తీసేస్తాడు. ప్రభువే ఆహ్వానించాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు. కానీ మనము చింతతోనే చనిపోతున్నాం, చింతతోనే బ్రతుకుతున్నాం. దేవుని మీద చింత వేయడం లేదు. మనము నీ చింత దేవుడి మీద వేసేయి, దేవుడి మీద మోపేయి. ఎంత చింత ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత అస్వస్థత ఉన్నా, ఎంత నెమ్మది లేకపోయినా నువ్వు దేవుడి మీద నీ చింతను మోపడం నేర్చుకో. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులేరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. రండి నా దగ్గరికి అంటే ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. మీ చింత నా మీద మోపండి అంటే ఎవరు కూడా చింత మోపట్లేదు. అందుకే ఆయన మన గురించి చింతించుచున్నాడు. అందుకే ఆయన మన గురించి చెప్పండి ఇలేటి ఇంత బాధలో ఉండి కూడా, నేను దేవుడిని అయ్యుండి కూడా, రక్షణ అయ్యుండి కూడా నా మీద చింత మోపకుండా వీరు మాత్రమే ఎలాగా ఏంటండి టైర్డ్ అయిపోతున్నారు, ఫీల్ అయిపోతున్నారు, బాధపరుస్తున్నారు అని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. ఒకటి, మనుషుల పట్ల ఎలా ఉన్నావో నీవే పరిశీలన చేసుకొని ఇప్పటి వరకు కూడా మనుషుల పట్ల అమర్యాదగా నడుచుకున్నట్లయితే ఈ రోజు నుండి ఈ సందేశం విన్న తర్వాత నుంచి అయినా మనుషుల పట్ల కాస్త గౌరవంగా మర్యాదగా నడుచుకోవడము నేర్చుకుందాము. హల్లెలూయా. మనుషుల పట్ల గౌరవంగా, నీకన్నా చిన్నోడైనా పెద్దోడైనా గౌరవించడము నేర్చుకుందాము. నువ్వు గౌరవించకపోతే నువ్వు ఎంత పెద్ద చదువుకున్నా ఆ చదువు వల్ల నీకు ఘనత రాదు. నీ తల పండిపోయి నీ తల నెరసిపోయినా ఆడ ముసలోడు కానీ ఆడకి అసలు జ్ఞానమే లేదు, ఆడకి అసలు మర్యాద తెలియదు అన్నారంటే నీ జీవితమే చెప్పండి వేస్ట్, వ్యర్థం. అర్థమవుతుందా? అలాగే కుటుంబం పట్ల ఏమండి ఎలా వ్యవహరిస్తున్నావు? ఇప్పటివరకు నీ కుటుంబాన్ని కనుక నువ్వు ప్రేమగా చూసుకోకపోతే, నీ భర్త దేవుడండి. బైబిల్ ప్రకారం భర్త ఎవరండి? శిరస్సు కదా భర్త. శిరస్సే కదా చెప్పండి. ఆ శిరస్సును గౌరవించకపోతే, ఆ శిరస్సును కనుక ఎటు వంగకపోతే ఎట్లా చెప్పండి? బైబిల్లో ఉంది కదా, పెళ్లి చేసినప్పుడే వాగ్దానం చేస్తాం కదా, పెళ్లి చేసేటప్పుడే భర్తని ప్రేమించమని, భర్తని గౌరవించమని, భర్తకి విధేయుడిగా ఉండమని చెప్తున్నాం కదా. మరి ఆ మాటలు నెట్టిపోతున్నాయి. క్రైస్తవులే అంత యథార్థంగా భక్తిగా జీవించకపోతే, నిజదేవుడిని పిల్లలమే మనం కరెక్ట్గా ఉండకపోతే ఇంకెందుకు మన దేవుడిని నమ్ముకొని, ఇంకెందుకు మన ప్రభువుని నమ్ముకొని? ఏవైనా పొరపాట్లుంటే ఇప్పుడే సరి చేసుకుందాం. మనుషుల పట్ల, రెండవది చెప్పండి కుటుంబము పట్ల. హల్లెలూయా. ఎలా ఉన్నామో సరి చేసుకుందాం. మూడవది, మనకు దేవుడు ఒక సంఘం ఇచ్చాడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, దేవుడు మనకి ఏమి ఇచ్చారండి? చెప్పండి, ఏమి ఇచ్చారు మనకి? సంఘానికి ఎంతమంది కరెక్ట్గా ఆరాధనకి వెళ్తున్నాము? ఈ విషయంలో మా తమ్ముడు ఒక వెనకబడ్డాడేమో అనుకుంటా. నేను ఆరాధనకి వెళ్ళే విషయంలో వెనకబడ్డాడేమో. ఇది ఏ కొడుకైనా కావచ్చు, నా తమ్ముడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంఘములో
యేసయ్యను నమ్ముకున్న మనము ఆరాధన నిరాకరించే వ్యక్తులుగా ఉన్నామా? ఇప్పటి వరకు మంచితనం చెప్పాం, ఇప్పుడు ఆత్మీయ జీవితం కోసం మాట్లాడుతున్నాను. ఆరాధన నిరాకరించే వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఆరాధన నిరాకరించకండి. దేవుడు తోడై ఉంటేనే మనము మరణములో ఉన్న ఆయన బ్రతికించగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఎప్పుడు నీ కనెక్షన్ కట్ అయిపోకూడదు, దేవునితో నీకున్న సంబంధం కట్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన చెప్పండి ఏదీ లేదు. ఆయన ఎండిపోయిన ఎముకల లోనికి కూడా జీవాన్ని పంపించి ఆయన బ్రతికింపగలిగజేసేటువంటి దేవుడు. ఆరాధన మిస్ అవుతున్నావా? ఆరాధనకు వెళ్ళడం లేదా? సొంత పనులు చేసుకుంటున్నావా? సొంత కార్యక్రమాల మీద నిమగ్నం అయిపోతున్నావా? నీ పొలం పనుల మీద నిమగ్నం అయిపోతున్నావా? నీ సొంత పనులు నిమగ్నం అయిపోతున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు నీ చేతులారా. బైబిల్లో ఉందండి, రోమాపత్రికలో ఆ మాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు తెలిసింది. చూడండి ఒకసారి, రోమాపత్రికలో ఏం రాయబడిందంటే 2వ అధ్యాయం అనుకుంటా, రోమాపత్రిక ఒకసారి మనం చూద్దాం. హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి దయచేసి చదవండి. 4వ వచనం నుంచి చదవండి తొందరగా. ఏంటమ్మా? లేదా దేవుని వినండి, అందరూ వినండి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని, చూడండి, నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును, అది మన చేసిన పని, అది మన చేసిన తప్పు, అది మన చేసిన దోషం, అది మన చేసిన పాపం. అది సంఘమా, ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవికమైన జనాంగమా, నువ్వు దేవుని యొక్క దీర్ఘ శాంతమును తృణీకరిస్తా ఉన్నావేమో, దేవుని యొక్క సహనమును నువ్వు తృణీకరిస్తా ఉన్నావేమో, దేవుని యొక్క ప్రేమను నువ్వు తృణీకరిస్తున్నావేమో. దయచేసి ఇప్పటి వరకు ఆరాధనకు వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే, ఇప్పటి వరకు దేవుని సన్నిధికి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే, ఈ రోజు నుండి ఇక్కడ కూర్చున్నప్పుడే దయచేసి తీర్మానం తీసుకోండి, నేను తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తాను ప్రభువా, దేవుని సన్నిధికి వెళ్తానయ్యా, నేను దేవుని సన్నిధిలో సమర్పించుకుంటాను ప్రభువా, నా తప్పిదాలు నా పాపాలు క్షమించండి. హల్లెలూయా. నోకరాజు గారికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, దేవుడు ఆయన పాపములన్నింటిని కూడా క్షమించి ఆయన దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ప్రార్థనే కాదండి ఆయన జ్ఞాపకం చేసుకునేది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చూడండి, దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కొన్నిళ్ళతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల 10వ అధ్యాయంలో ఆయన చదవండి ఇక్కడ, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలే కాకుండా మనం చేసిన ధర్మ కార్యాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నీ చర్చికి వెళ్ళలేనంత మాత్రం చేత నేను అవిశ్వాసం విశ్వాసం దేవుడు నిర్ణయించాలి తప్ప మనం ఎవరు నిర్ణయించడానికి కానే కాదు. దేవుడు నిర్ణయించుంటాడు. ఆయన పక్షంగా దేవుడు తప్పకుండా కార్యం చేయాలని, ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఆనందించాలని, ఆయన దూతలతో దేవునితో సంతోషంగా పరమందు గడపాలనే సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. 1 మనుషుల పట్ల, 2 చెప్పండి కుటుంబం పట్ల, 3 చెప్పండి సంఘం పట్ల. గట్టిగా దేవుని నామానికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. 4వది, సమయం లేదు కాబట్టి వివరించడం లేదు నేను. 4వది చెప్పండి దేవుని పట్ల. మొత్తం 4 విషయాలు. మొదటి విషయం చెప్పండి మనుషులు, 2వ విషయము కుటుంబము, 3వ విషయము సంఘము, 4వ చెప్పండి దేవునితో. ఇది ప్రమాదకరమైనటువంటి గంటిక. ఇప్పటి వరకు కొన్ని విషయాలు చూసి చూడకుండా దేవుడు, అపోస్తలుగా రాయబడి కదా, ఆనాటి దినములు దేవుడు చూసి చూడకుండా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అన్నిటి అంతము సమీపమైపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇప్పటి వరకు మనుషుల పట్ల, లేకపోతే ఎటువంటి సంఘం పట్ల, లేదా కుటుంబం పట్ల పక్కన పెట్టండి. వీటన్నిటికీ పునాదే, వీటన్నిటికీ నాయకుడే, వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి వ్యక్తే ఎవరండి? దేవుడు. దేవుని వల్లే కుటుంబం వచ్చింది, దేవుని వల్లే సమాజం వచ్చింది, దేవుని వల్లనే చెప్పండి సమస్తమును సంఘం కూడా కలిగాయి. హల్లెలూయా. ఆయన సత్యమునకు స్తంభము. ఇప్పుడు దేవుని పట్ల ఎలా ఉన్నాము? దేవుని పట్ల ఎట్లా భయం కలిగి ఉన్నామండి? దేవుని పట్ల
భయం కలిగి ఉంటే ఇలాంటి దుర్మార్గుని కార్యాలు చేస్తారా? ఎవరైనా ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ పిల్లలు కానీ చేస్తారా? భయం ఉంటే అమ్మో నాకు శిక్ష. భయం ఉందండి. దేవుని పట్ల ఎంతమందికి భయం ఉంది? అస్సలు గుడికి వస్తున్నాం కానీ భయం లేదు, బైబిల్ చదువుతున్నాం కానీ భయం లేదు, ఆరాధన చేస్తున్నాం భయం. కామన్గా నీకు తెలుసు ప్రార్థన, కామన్గా నీకు తెలుసు పాటలు పాడినంత నువ్వు భక్తురాలు, నేను భక్తుడిని కాదు. భక్తులు కాదండి నువ్వు అనుకుంటున్నావు. నేను గుడికి వెళ్ళిపోతున్నాను, గుడి అలికేస్తున్నాను, మందిరం తుడిచేస్తున్నాను, చేపలు పరిచేస్తున్నాను. చెప్పండి, నువ్వెన్నైనా చెయ్యొచ్చు, నువ్వేదైనా చెయ్యొచ్చు. దేవుని ఎడల భయము భక్తి నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని పట్ల గౌరవము నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ ఆత్మని తీర్చుకోవడానికి దేవుడే వస్తాడు. మరి లాజరు తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు నాన్న? దేవదూతలు వచ్చేలేదా? వచ్చేది చెప్పండి అమ్మా. లాజర్ని తీసుకెళ్ళకి ఎవరు వచ్చారు? ధనవంతుడు ఆయన. ఈయన ఎంపీ ఎమ్మెల్యే? దరిద్రుడు అర్థం ఏంటి? ఏ వస్త్రాలు, ఏ గృహము, ఏ పేరు ఏమీ లేనివాడు, ఒక ఎంగిలి మెతుకులు తిని బ్రతుకుతున్న వ్యక్తిని గురించి దేవుడు తన దూతల్ని భూమి మీదకి పంపించాడంటే అతనికి దేవునికున్న సంబంధం, అతనికి దేవునికున్న, మరి నీకు దేవునికున్న ఎట్లా ఉంది? అదొక్కడు నువ్వు పరిశీలన చేసుకుంటే నూకరాజు వలన మనం దేవునిలో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నూకరాజు ఆదరణ కూడిక ద్వారా ఇవాళ నాతో దేవుడు మాట్లాడాడు. నేను దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాను, నేను ప్రభుత్వం మంచి సంబంధం కలిగి ఉంటాను, దేవుడే నాకు న్యాయం చేస్తాడు, దేవుడే నాకు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు అని కనుక నువ్వు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. తొందరగా చదవాలమ్మా, త్వరగా వేగం తీయాలి, వేగం చదవాలి. 1వ అధ్యాయం 1వ వచనం. భూజ దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను. ఎవరటండి? దేవుని పట్ల మనం ఎలా ఉండాలి చెప్పండి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలట? యథార్థంగా ఉండాలి. మనం యథార్థంగా ఉన్నామా? గుండు మీ చేసుకొని చెప్పండి, నేను యథార్థంగా ఉన్నాను దేవుని పట్ల, మనుషుల పట్ల కాదండి. ఈ చెడు మనసులు పక్కన పెట్టండి వీళ్ళని. దేవుడే అన్నాడు ఒక ధనవంతుడు, ఫూల్ అన్నాడు ఒక ఆయనకి. అన్నాడు లేదా? అన్నాడు లేదు ఒక వ్యక్తికి? ఎరివాడు అంటే ఫూలే కదా అర్థం. ఫూల్ అన్నాడు ఒకనికి. ఈ మనుషులు ఫూల్, వీటి పక్కన పెట్టండి. గాడ్ ఈజ్ రియాలిటీ. దేవుడే సత్యవంతుడు, దేవుడే మంచివాడు కదా. ఆ దేవుని గురించి బైబిల్ చెప్తుంది. ఆ దేవుని పట్ల యోబు అన్న వ్యక్తి ఎలాగున్నాడండి? యథార్థవర్తనుడు. అబ్బా. 2వ క్వాలిటీ న్యాయవంతుడు. 3వ క్వాలిటీ దేవుని యందు భయభక్తులు కలిగి. 4వ క్వాలిటీ చెడుతనమును. ఇది దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం. ఇవన్నీ నువ్వు కలిగి జీవిస్తే, ఇవన్నీ నువ్వు కలిగి ఖచ్చితంగా ఉంటే తప్పకుండా నీ దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు దేవుడు. ఆమేన్. తీసుకెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన కనుదూసి నీ మీదనే ఉంటది, ఎప్పుడైనా కృప నీ మీదనే ఉంటది, ఎప్పుడు ఆయన సన్నిధి నీతోనే. హల్లెలూయా. ఈ 4 విషయాలు జాగ్రత్త నేర్చుకుందాం. 1 మనుషుల పట్ల, 2వది సంఘం పట్ల, 3వది కుటుంబం పట్ల, 4వది చెప్పండి దేవుని పట్ల. హల్లెలూయా. నువ్వు దేవుని సందుకు వస్తే పరలోకానికి వెళ్ళిపోవు, దేవుని సందుకు వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవు. చాలా పరీక్షలు ఉంటాయి. మొన్న మా అల్లుడు తమ్ముడు గారు 1 సెకండ్లో కానిస్టేబుల్ మిస్ అయిపోయాడు. 1 సెకండ్లో కానిస్టేబుల్ మిస్ అయిపోయాడు. 1 సెకండ్ అన్నమాట. నాకు రాసి ఉంటుంది, కాలు కింద పెడతారంట, అది చెప్పింది. 1 నిమిషంలో మిస్ అయిపోయాడు. ఇలాంటివన్నీ ఇక్కడ మిస్ హ్యాండ్లింగ్ అంతా కూడా, ఇక్కడ అంతా అన్యాయమే. భూమి మీద అసలు చెప్పండి న్యాయము లేనే లేదండి. 1 విషయం, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి చూడండి. టైం ఇంక 2 నిమిషాలు అయిపోయిందా? 1 నిమిషం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త నేను ఒక టైం చూస్తున్నాను అన్న. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 3వ అధ్యాయంలో ఒక మాట. ఇది మా తమ్ముడికి ఒకసారి నేను ప్రసంగం చేస్తూ ఉండగా మా తమ్ముడికి చాలా బాగా నచ్చింది. 3వ వచనం చదువు. 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని. ఎవరు చూడలేరటండి దేవుని రాజ్యాన్ని? కొత్తగా జన్మించని వ్యక్తి. కొత్తగా జన్మించితేనే గాని అన్నాడు. జన్మించాలి. ఇక్కడ ఎంతమందికి కొత్త జన్మ ఉంది? అందరూ కొత్త జన్మ పొంది మళ్ళీ పాత జన్మలోకి వెళ్ళిపోనాం. అందరూ పాత జన్మలోంచి కొత్త జన్మకు వచ్చాము. కొత్త జన్మలో మళ్ళీ చెప్పండి మళ్ళీ జారిపోతా ఉన్నాం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాం. చెప్పడానికి క్రైస్తవం నో నథింగ్. అందుకే దేవుడు పరలోకం వెడల్పు పొడవు చూస్తే నాకే బాధ. ఎంతమంది? ఎంత తక్కువ? భూమి మీద ఎంత ప్రజలు ఉన్నారు, పరలోకం వెడల్పు పొడవు ఎంత తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉంది అంటే ఆయనకి తెలిసిపోయింది, ఈ అమ్మ రాదు, ఈ బాబు వెళ్ళడు.
ఈడు నా బోధ చేస్తానికి వెళ్ళడు, ఆయన వాక్యం అంటే కానీ వెళ్ళడు, నాకు తెలుసు వాళ్ళ అంతరంగము వాళ్ళ హృదయము అని దేవునికి అంత తెలుసు. పరలోక రాజ్యంలో ఏంటంటే చూడలేడని అంటే చూద్దాం అనుకున్నా కానీ అవకాశం లేదట. దేన్ని చూద్దామని? వెళ్ళడానికి కాదు, చూడడానికి నీకు అవకాశం లేకపోతే ఇంకెందుకండి క్రైస్తవ జీవితం? చూడడానికి అవకాశం లేదు. రెండవ కింద ఉంది ఇంకో మాట నాన్న, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేని గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఇలాంటి సందర్భాల్లో అవి చెప్తాం కదా, దేవుని రాజ్యం ప్రవేశించాలి అంటే నువ్వు నీటి మూలముగానైనా ఆత్మ మూలముగానైనా నువ్వు జన్మించిన వ్యక్తివై, నూతన వ్యక్తివై, బైబిల్ చదువుతూ సమాజాన్ని గౌరవించి, సమాజాన్ని ప్రేమించి, ఆయా సమయాల్లో దాన ధర్మాలు మంచి కార్యాలు చేస్తూ అందరి పట్ల, కుటుంబం పట్ల, అందరి పట్ల పక్షపాత ధోరణి వైఖరి లేకుండా నువ్వు జీవించినట్లయితే దేవుని రాజ్యం తప్పకుండా నువ్వు వారసుడు అవుతావు. తప్పులు ఏమిటో సరి చేసుకుందాం. ఈ మంచి ఆదరణ కోడికలో మరి నూకరాజు గారి యొక్క మరి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ. మన అక్కకి ఫోన్ చేసి, తమ్ముడికి ఫోన్ చేసి, అక్కడ నువ్వు ఏడొద్దు, చనిపోయిన వ్యక్తులు ఇక్కడికైతే రారు, మనమే అక్కడికి వెళ్ళాలి. వాక్యం చెప్తుంది మీరు కన్నీ రాపండి అని అక్కతో చెప్పినప్పుడు నాకు కొంచెం కనిపించింది కన్నీ రాపినట్లుగా. అలాగే ఈ కుటుంబ సభ్యులు ఎవరు కూడా, వదిన గారు కానీ, వారి పిల్లలు కానీ, అన్నయ్య కానీ ఎవరు కూడా ఏడవకుండా, అలాగే తమ్ముడు కానీ, తన భార్య, తన మరదళ్ళ పిల్లలు కానీ ఎవరు కూడా విచారించకుండా దేవుని కొరకు జీవించాలని మనవి చేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు అలాగే అయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.